యేసు ప్రభు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు, వందనాలు. ఈరోజు వాగ్దానము కీర్తన 91, 14 వచనము, 15 వచనము, అలాగే 16 వచనం చదువుకుంటాము. ఇక్కడ దేవునికి ప్రేమించినప్పుడు లాభం ఏంటి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. 15 వచనము, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. అలాగే 16 వచనం చదువుకుంటే అద్భుతమైన వాగ్దానము, దీర్ఘాయుపు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదాను. దేవుడు మమ్మల్ని ప్రేమించి తన కుమారుని, అద్వితీయ కుమారుని లోకంకి పంపారు. ఇప్పుడు ఎవరైనా యేసుప్రభు నమ్ముతారో, తిరిగి యేసుప్రభుని ప్రేమించినప్పుడు ఈ వాగ్దానాలన్నిటినీ మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి తప్పింపబడాలంటే, ఘనపరచబడాలంటే, దీర్ఘాయుత దిగిపడాలంటే యేసుప్రభు నమ్మండి, యేసుని ప్రేమించండి. తప్పనిసరిగా దేవుడు మీకు దీవిస్తారు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుస్తారు. ఈ వాక్యం ద్వారా దేవుడు మన అందరికీ దీవించును గాక. ఆమేన్.